హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్‌లో ఏమంటే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూపిస్తాను మీకు. ఫాస్ట్ ఫార్వర్డ్‌లోనే ఎందుకు ఆష అనుకున్నారా? యాక్చువల్‌గా నేను స్లోగా చూపించాను అనుకోండి, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. చాలా లెంగ్తీ అయిపోతుంది. మళ్ళీ మీకు బోర్ కొడుతుంది అనిపించిందనమాట నాకు. ఇంకా డైలీ రొటీన్ అంటే రోజు మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేస్తుంటాము అనేదే కదా షేర్ చేసుకోవాలనుకుంటాము. దీంట్లో అది షేర్ చేసుకుంటూ కానీ కొంచెం డిఫరెంట్‌గా రొటీన్‌గా కాకుండా డిఫరెంట్‌గా ఏమైనా మాట్లాడుకుందాము అనిపించి ఇంకా ఈ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఎప్పుడు ఫ్యామిలీస్‌తో ఉండే వ్లాగ్ షేర్ చేసుకుంటూ వస్తూ ఉంటాను కదా. ఈ రీసెంట్ డేస్‌లో అయితే ఎక్కువ ఫ్యామిలీస్‌తో ఉండేవే ఉన్నాయి. సో పర్సనల్గా కనెక్ట్ అవ్వాలంటే ఇలా ఎప్పుడైనా 1 మంత్కి ఒకసారి లేకపోతే ట్వైస్ అయినా ఇలా నా గురించి అనుకుంటే ఒక స్పెషల్ వ్లాగ్ ఇలా షేర్ చేసుకుంటూ ఉండాలి అనిపించింది. ఫస్ట్ అయితే ఇక నేను ఏం చేస్తున్నాను అనేది స్టార్ట్ చేద్దాము అక్కడ నుండి. సో ఫస్ట్ అయితే వీళ్ళకి నేను బాక్స్కైనా ఇంకా బ్రేక్ఫాస్ట్ లాగైనా ఇడ్లీ చేసేద్దాము అనేసి ఇడ్లీ ఇంకా చట్నీ చేసేస్తున్నాను. ఇడ్లీ చట్నీ చేశానంటే ఇది రేర్గా చేస్తుంటాను, ఎక్కువ చేయను. సో ఇడ్లీ మంచిగా తినేసి వెళ్తారు అనమాట. రోజు చేస్తే వీళ్ళకి బోర్. అదే ఎప్పుడైనా ఒకసారి 2 సార్లు చేశానంటే మంచిగా తినేసి వెళ్తారు. కాకపోతే ఇడ్లీ కంటే ఎక్కువ వీళ్ళకి దోశ అంటే ఇష్టం. సో దోశ ఎక్కువ చేస్తూ ఉంటాను. సో ఇడ్లీ ఎప్పుడైనా చేస్తాను కాబట్టి ఇంకా ఇడ్లీ చాలా నచ్చేస్తుంది. సో ఇడ్లీకి పెట్టేశాను, చట్నీ రుబ్బేసి పెట్టేసి వచ్చేసాను. ఇంకేమంటే నా నైట్ సూట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. చాలామంది అడుగుతారు కదా నేను వేసుకున్న నైట్ డ్రెస్సెస్ లింక్ ఇవ్వమని చెప్పేసి. నాకు బాల్కనీ అంటే చాలా ఇష్టం. ఆ బాల్కనీలో ప్లాంట్స్ అన్నీ పెట్టుకోవడము, ఇంకా ఉయ్యాలు ఒక్కటి తక్కువైపోయింది. ఆ ఒక్క కోరిక ఇంకా తీరలేదు. ఎప్పుడు తీరుతుందో లేదో కూడా తెలియదు. సో ఉయ్యాలు ఒక్కటి ఉంటే రోజు తలుచుకుంటూనే ఉంటాను ఇలా వచ్చినప్పుడు అంతా. సుదర్శన్ అడుగుతూనే ఉంటాను, బాబా ఉయ్యాలు ఎప్పుడు అడుగుతున్నాను కొనియడమే లేదు నువ్వు అనేసి అంటూనే ఉంటాను. మర్చిపోను దాని గురించి మాత్రము. ఇంకా డ్రై ఆకులు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ తీసేస్తాను. ఇంకా ఈ మధ్య ఏమంటే కొంచెము ఫంగస్ లాగా అది బూజు పట్టినట్టుగా వైట్గా అవుతుంటా ఉంటాయి కదా ఆకులకి. సో దానికోసం ఒకటి స్ప్రే ఉందన్నమాట ప్లాంట్స్ది. సో దాంతో స్ప్రే చేసేసి వచ్చేస్తూ ఉంటాను. మళ్ళీ కొంచెం తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అన్నం చేసేటప్పుడు వాటర్ ఉంటాయి కదా, బియ్యం వాటర్, సో అది వేస్తాను. ఈ ఫంగస్ లాగా వైట్గా ఫామ్ అయ్యేటప్పుడు ఆ ప్లాంట్స్కి మాత్రమే ఈ రైస్ వాటర్ వేయను, నార్మల్ వాటర్ వేస్తుంటాను. ఇంకా మీరు నా ఓల్డ్ వ్లాగ్స్ చూస్తూ ఉన్నారు, అప్పుడు నుండి ఫాలో అవుతున్నారు అంటే మాత్రం నా గురించి మీకు కంప్లీట్గా తెలిసి ఉంటుంది. నేను పొద్దున్నే లేగానే అందరికీ వాటర్ ఇచ్చేస్తాను, కొంచెం వామ్ వాటర్ లాగా. టెడీకి, యాపీకి, సుదర్శన్కి, నేను మాత్రం ఏమంటే ఈ మధ్య అది నేను చూపించాను కదా, సీసా యాక్టివ్ స్లిమ్ డ్రింక్ ఉంది కదా, సో అది తీసుకుంటాను. మా సుదర్శన్కి కూడా ఇస్తూ ఉంటాను. యాపీ లేట్గా పడుకుంటుంది, ఈ మధ్య తొందరగా లేయట్లేదు, ఇంకా అందుకే లేపేసి వస్తున్నాను. ఇంకా ఈ డ్రింక్లో యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది, అది చాలా మంచిది మనకి. సో పొద్దున్నే ఎంటీ స్టమక్తో తీసేసుకుంటాను. ఇంకా నైట్ టైం ఏమంటే ఆఫ్టర్ డిన్నర్ అంటే 30 minutes తర్వాత తీసుకోవాలి. యాక్చువల్గా అదేమంటే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను. ఇంకా అదేమంటే నేను ఒక్కొక్కసారి వామ్ వాటర్లో, ఒక్కొక్కసారి నార్మల్ వాటర్లో కలుపుకొని తాగేస్తుంటాను. ఈ మధ్య కొంచెం టేస్ట్ కోసము హనీ కూడా వేసుకొని తాగుతున్నాను. ఇంకా ఇది దీనివల్ల నాకు బెనిఫిట్ అనిపించింది కాబట్టి తాగుతున్నాను, నచ్చింది. మీరు కంపల్సరీగా తాగండి అనేది మాత్రం చెప్పాను, మీకు నచ్చితేనే తాగండి. ఇంకా నేను మైగ్రేన్కి హోమియోపతి మెడిసిన్ యూజ్ చేస్తున్నానని చెప్పానుగా, అప్పుడు చాలామంది అడిగారు లింక్, అది దాని మెడిసిన్ ఏమైనా లింక్ అయినా షేర్ చేయమనేసి. సో అది కూడా డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయండి. దానివల్ల నాకైతే తగ్గినట్టు అనిపించింది. మీకు తగ్గిపోతుంది 100% అనేసి నేనేం గ్యారంటీ ఇవ్వలేను, కాకపోతే మంచిది హోమియోపతి మెడిసిన్, మీరు ట్రై చేయొచ్చు అనిపించింది, అందుకనేసి. నెక్స్ట్ ఏమంటే రీసెంట్గా మా సుదర్శన్ మటన్ దమ్ బిర్యానీ చేసినప్పుడు సాఫ్రాన్ నేను పాలల్లో సోక్ చేశాను. అప్పుడు ఆ కలర్ రాలేదని చెప్పాను కదా. సో యాక్చువల్గా చాలామంది ఏమంటే ఆశ హాట్ మిల్క్లో సోక్ చేయాలి, అప్పుడు కలర్ వస్తుంది. నేను అది హాట్ మిల్క్లోనే సాఫ్రాన్ని సోక్ చేశాను అనమాట, కోల్డ్ మిల్క్లో కాదు. ఎప్పుడు చేసినా నేను అందుకే అప్పటికప్పుడు మిల్క్ వేడి చేసుకొని హాట్గా ఉన్నప్పుడే సోక్ చేస్తాను. అయినా అది కొంచెం ఎక్కువ మిల్క్లో చేసేసాను కాబట్టి కలర్ రాలేదనుకున్నా. ఇంకా నాకు కొందరు ఏమంటే షేర్ చేశారు, అది కొంచెం అలా ఫ్రై చేసి సాఫ్రాన్ని, దాని తర్వాత అది కొంచెం పౌడర్ లాగా అలా చేసుకొని ఆ పాలల్లో వేసేసుకున్నామంటే మంచి కలర్ వస్తుంది ఆశ, నెక్స్ట్ టైం అలా ట్రై చేయమనేసి. సో అది ట్రై చేయాలి అనిపించింది నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ నా కోసం అది షేర్ చేసినందుకు. ఆ టిప్ ఒకటి నెక్స్ట్ టైం ట్రై చేస్తాను షూర్గా. సో నేను అందుకే ఏమంటారు, అన్నీ ఏమంటే నాకు అన్నీ వచ్చు, నేను అన్నీ కరెక్ట్గా చూపిస్తూ ఉంటాను, అవి మీరు నేర్చుకోండి అన్నట్టుగా ఉండవన్నమాట మన వ్లాగ్స్. అది ఎలా ఉంటాయంటే నాకు రానివి కూడా నేను నేర్చుకోవాలి అన్నట్టుగానే పెట్టుకుంటూ ఉంటాను. మోస్ట్లీ ఏమంటే మీరు నా దగ్గర నేర్చుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీ కామెంట్స్ ద్వారా నేను చాలా నేర్చుకొని ఉన్నాను. సో ఇంకా నా దగ్గర చాలా డౌట్స్ ఉంటానే ఉంటాయి. సో అవి అలాంటివి షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు మీరు నేర్పిస్తూ ఉంటారు, కొన్ని నేర్చుకుంటూ ఉంటాను. ఇంకా నేను 5:30కి లేస్తానా, తర్వాత ఇది 7కి అలా
కూర్చుంటాను కొంతసేపు అలా. నేను ఇంకా టీ తాగాలి అనిపిస్తుంది మాకు, ఆ టైంలో కొంతసేపు కూర్చుంటాను. అంటే అప్పుడు అనిపిస్తుంది, అరే నేను 5:30 నుండి ఇప్పటివరకు కూర్చోలేదా అనిపిస్తుంది నాకు. ఇంకోటి ఏమంటే కొందరు ఎప్పుడు ఒకేలాగుంటారు. వాళ్ళకి ఏమంటే వాళ్ళు ఎంత పైకి వచ్చినా సేమ్గా కనిపిస్తారు, మనకి ఏం చేంజ్ అవ్వలేదే అనిపిస్తుంది. కొందరు ఏమంటే కొంచెం వాళ్ళకి మంచిగా సంపాదిస్తున్నారు లేదా నేమ్ వచ్చింది వాళ్ళకి, సో అలా కొద్దిగా ఉందంటే వాళ్ళని ఇంకా చాలా కొంచెం పొగ్గురుగా హెడ్ వెయిట్ వచ్చేసింది వీళ్ళకి అన్న ఫీలింగ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. నా రీసెంట్ డేస్లో ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. సో ఎందుకో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలి అనిపించింది నాకు. అలా ఫీల్ అయ్యాను అనిపించింది వాళ్ళని చూసి. నా ఫ్రెండే అనమాట. ముందు మంచిగా ఉండింది, చాలా డౌన్ టు ఎర్త్ ఉండింది, ఎంత మంచిది కదా తిను అనిపిస్తూ ఉండింది. సడన్గా రీసెంట్గా ఏమంటే వాళ్ళ హస్బెండ్ ఏదో ఒక పొజిషన్కి వచ్చున్నారు. సో దాని తర్వాత నుండి మేము కాదు నేను గమనిస్తూ ఉంటే తన మాటలు అన్నీ డిఫరెంట్గా అయిపోయాయి. ఏందబ్బా తిను కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంది, పొగురుగా ఉంది, ఇంతకుముందు అలా లేదే అనిపిస్తూ ఉంది. ఎందుకు అలా మారిపోతూ ఉంటారో కదా కొందరు. అసలు ఎందుకు మారిపోవాలి, ఎప్పుడు ఎలా ఉంటారు, అలానే ఉంటే ఏమవుతుందో నాకు అసలు అర్థం కాదు. మీరే చూడండి, నాకు ఎంత నచ్చేదో తను, ఇప్పుడు సడన్గా నాకు తన మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది. ఒక్కసారి మనకి గుడ్ నేమ్ రావాలంటే అది చాలాసేపు తర్వాత గుడ్ నేమ్ వస్తుంది. బ్యాడ్ నేమ్ అనుకోండి 1 సెకండ్లో మనకి బ్యాడ్ ఇంప్రెషన్ అయినా బ్యాడ్ నేమ్ అయినా వచ్చేస్తుంది. మనకి గుడ్ నేమ్ రావాలనేది ఏదో కష్టపడిపోయి వాళ్ళకి అందరి ముందు ఇంప్రెస్ చేసుకోవాలి అనేసి చేసుకునే అవసరం లేదు. మన బిహేవియర్ని చూస్తే తెలిసిపోతుంది మనకి ఆల్రెడీ మంచోళ్ళ చెడ్డ వల్ల అనేది. సో అంత మంచి పేరు ఉన్న వాళ్ళకి ఒక్క సెకండ్ సరిపోతుంది కదా బ్యాడ్ నేమ్ వచ్చేయడానికి. బ్యాడ్ నేమ్ తెచ్చుకోకుండా ఉంటే ఎంత బాగుంటుంది. వాళ్ళు ముందంతా ఎంత మంచిగా ఉన్నారు అదంతా మర్చిపోతాం ఒక సెకండ్లో మనము. సో మనిషికి పొగురు అనేది మాత్రం ఉండకూడదు. వాళ్ళు ఎంత ఎదిగినా కానీ, మనం ఎంత ఎదిగినా వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మాత్రం అలాగే ఉండాలి. ఇంకా ప్రేమ చూపిస్తామే వాళ్ళకి అలాగే ఉండాలి, అలానే ప్రేమ చూపిస్తూ ఉండాలి. అప్పుడు మనము ఇంకా ఎదుగుతాము, హ్యాపీగా ఉంటాము. ఇంకా నాకు కొందరు రీసెంట్గా డెడీ యాపీకి ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారా ఆశా, ఫేస్కైనా హెయిర్కైనా అనేసి అడుగుతూ ఉంటారు. అదేమన్నా డెడీకి యాపీకి ఇద్దరికి న్యూట్రిడమ్ది బాడీ లోషన్ ఒకటి ఉండింది, ఓల్డ్ వర్షన్. రీసెంట్గా నేను ఒకటి వీడియో షేర్ చేశాను, ఇది న్యూ వర్షన్ అనేసి. సో ఓల్డ్ వర్షన్ది ఒకటి ఉండింది. సో అదే యూజ్ చేస్తుంటే అది మంచిగా మాయిశ్చరైజ్గా, స్కిన్ ఏమంటే పిల్లలకి గ్లోగా మంచిగా ఉంటుందన్నమాట అది పూసుకుంటే. సో ఇద్దరికి అదే పూస్తూ ఉంటాను. ఇంకా అది పూసేసిన తర్వాత యాపీకి అయితే వైట్ టోన్ పౌడర్ ఉంది, అది అప్పుడప్పుడు పూస్తాను, లేకపోతే అసలు అది కూడా చేయను, ఎందుకంటే వాడికి కొంచెం అలర్జీగా ఉంటుంది, అందుకే పౌడర్ పూసుకోదు. ఇంకా టెడ్డీకి మాత్రం నా దగ్గర లాక్మేది సన్ స్క్రీన్ పౌడర్ ఒకటి ఉంది. సో అది పూసుకొని వెళ్ళరా టెడ్డా, నల్లగా అయిపోతుంది ఫేస్ అనేసి అంటూ ఉంటాను. వాళ్ళు ఎక్కువ ఎండలో తిరుగుతా అలా ఉంటారు అక్కడ, అందుకని అది పూసుకొని వెళ్తూ ఉంటుంది. నాకు మెయిన్గా ఏమంటే అందరితో ఉంటాను కదా, నేను ఎవరితో ఉంటాను వాళ్ళ దగ్గర నాకు కొంచెం ఏదైనా డిఫరెన్స్ అనిపించింది అనుకోండి, వెంటనే తెలిసిపోతుంది. అలా తెలిసిపోవడం ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అబ్బా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తెలియకుండా ఉన్నాం అనుకోండి మనకి ఏ టెన్షన్ ఉండదు, తెలిసిపోతూ ఉంటే టెన్షన్గా ఉంటుంది. ఎందుకు అలా ఉంది, ఎందుకు అబ్బా నేను ఏమైనా చేశానా అని ఆలోచించుకుంటూ ఉంటాను. ఎగ్జాంపుల్ మా సుదర్శనే, ఏదైనా అనేసానా, ఎందుకు సుదర్శన్ అట్లా ఉన్నాడు అని మనసులోనే అనుకుంటూ ఉంటాను. అడిగినప్పుడు నీ వల్ల కాదులే బుజ్జు, ఏదో ఆఫీస్ టెన్షన్ అనేసి అంటాడు, కానీ నమ్మ బుద్ధి కాదనమాట, నా వల్లే ఏదో ఒకటి ఉంటుంది అనేసి అనుకుంటూ ఉంటాను. చూడడ్డా నా చెప్పులు వేసుకొని తిరుగుతున్నాడు. ఇంకా మా సుదర్శన్తో కొన్ని షేర్ చేస్తాను. అవేమంటే మా సుదర్శన్ నాకు క్లాసులు పిక్తా ఉంటాడనమాట. అంటే మా సుదర్శన్ నాకు ఏది మంచిది ఏది చెడ్డది అన్నీ చెప్తుంటాడు. కాకపోతే ఆ టైంలో ఏమంటే ఆ సెకండ్లో ఏమంటే క్లాస్ పిక్తురా నాయనా అనిపిస్తుంది. దాని తర్వాత సుదర్శన్ ఎంత కరెక్ట్గా చెప్తాడో కదా, ఇలా చేయకుండా ఉండాల్సింది అనేసి అనిపిస్తుంది. అయిపోయింది బాబా, వెళ్ళొద్దా? నేర్పించట్లేదంట. అది నువ్వు కిక్ బాక్సింగ్కి వెళ్తే గ్లౌజెస్ కావాలి, నువ్వు వెళ్ళట్లా దానికి ఛాంపియన్షిప్కి. వెళ్ళినప్పుడు తీసిస్తాను, అయినా నీకు తీసిస్తాను, నువ్వు ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు. యుద్ధం జరిగిన ఉంటుందిరా మీతో. ఏం అవ్వలేదు. ఏమి క్యాబ్ కరెక్ట్ 3 minutes ఉంది, ఆన్ టైం. 8 ఇంకా కాలేదు కదా, 8కి 3 minutes ఉంది అంటున్నా.
మా సుదర్శన్కి కూడా బాక్స్ తీసుకెళ్ళి బాబాయ్ మంచి మంచిగా పెట్టిస్తాను నీకు అనేసి అంటే, వద్దులే బుజ్జు అక్కడేదో ఒకటి తినేస్తాను మళ్ళీ నాకెందుకు బాక్స్ అనేసి అంటా ఉంటాడనమాట ఎప్పుడు. చాలా టైం ఉంది పదనా, నేను వెళ్ళి వదిలిపెట్టేస్తున్నా టైంకి నీకు. పద పద పద. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వెళ్ళాల. బాయ్ బాబా. మనకి ఉండేది ఒకే ఒక లైఫ్. నెక్స్ట్ జన్మ ఉంటుందో ఉండదో తెలియదు, మనం పుడతామో పుట్టమో తెలియదు, మనకి మళ్ళీ మన ఫ్యామిలీ ఇలాంటి ఫ్యామిలీ ఉంటుందో లేదో తెలియదు. సో ఇప్పుడున్న ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. ప్రతి ఒక్కటి మన చేతుల్లోనే ఉంటుంది. మనం గొడవ వేసుకోవాలి అనుకోండి, ఎంతలో విడిపోవాలి అనుకోండి, ఎంతలో 1 సెకండ్ చాలు ఏదైనా అయిపోవడానికి. ఒకరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే అది హస్బెండ్ అయినా అవ్వనివ్వండి, చెల్లి, మమ్మీ, డాడీ, అత్త, మామ, తోడికోడళ్ళు, ఇంకా అందరితో ఎవరితో అయినా ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే అది ఒక్కరి చేతిలోనే ఉండదు. వాళ్ళు మంచిగా ఉండాలి, మనము మంచిగా ఉండాలి, సర్దుకొని పోతూ ఉండాలి. చిన్న చిన్నవి ఏదైనా వచ్చినప్పుడు అప్పుడే హ్యాపీగా ఉంటుంది, కలిసి ఉంటాం అందరము. కొందరు ఉంటారు, అబ్బా మేము చాలా పౌరుషవంతులము, మేము చాలా కోపం, మాకు అసలు మేము అడ్జస్ట్ అవ్వలేము అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ లైఫ్స్ వాళ్ళలాగే ఉంటాయి అన్నమాట. ఒక్కటి మాత్రము నిజం, అదేంటంటే మనకి ఏది లేదో అదే కావాలనిపిస్తుంది. అది నాకు ఎంత ఎక్స్పీరియన్స్ అంటే అంత ఎక్స్పీరియన్స్. నేను చాలామందిని చూస్తుంటాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పలేను కానీ కొన్ని ఉంటాయి కదా మనకి. మరి ఇప్పుడు మన లైఫ్ ఉంది, నాకు ఎంత బాగుంటుంది, హ్యాపీగా ఉండొచ్చు కదా, నేను బాగున్నాను, అమ్మయ్య చాలు ఈ లైఫ్ అనేసి అనుకున్నా. అట్లా ఉండలేము, మన దగ్గర ఏదైనా ఉండదు చూసారా, అదే కావాలి 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 అనిపిస్తూ ఉంటుంది. అలా నాకు మీకో అనిపించడమే కాదు, అది హ్యూమన్ సైకాలజీయే అంత అనమాట. అలా అనిపిస్తుంటుంది, ఏది లేదో అది కావాలనేసి. ఎంత ఉందో అది దాంతో తృప్తి పడము, ఇంకా కావాలి అనిపిస్తుంటుంది. ఇంకా రీసెంట్ బ్లాగ్స్లో ఏమంటే నేను యోగాకి వెళ్ళే ముందు తినేసి వెళ్తాను అని చెప్పేసి చెప్పున్నాను. సో అప్పుడు కామెంట్స్ చాలామంది అడిగారు, అలా తినేసి వెళ్తే గొంతు వరకు ఉన్నట్టు ఉండదా ఆశ మీకు, అలా వర్కౌట్ చేస్తుంటే ఆసనాలు చేస్తుంటే ఎలాగో ఉంటుంది కదా, వామిటింగ్ వచ్చినట్టు ఫుల్గా ఉన్నట్టు అలా అనిపించదా అనేసి అడుగున్నారు. నేను తినిన వెంటనే బయలుదేరేసి వెళ్ళిపోను. తినిన తర్వాత ఒక 10-15 మినిట్స్ గ్యాప్ ఉంటుంది, దాని తర్వాతే వెళ్తాను అనమాట యోగాకి. సో తినిన తర్వాత అది తినడం కూడా నేను చాలా ఎక్కువగా హెవీగా తినేసేయను, చాలా లిమిట్. ఇప్పుడు దోశ అనుకోండి 1 దోశ తింటాను, ఇడ్లీ అనుకోండి 2 ఇడ్లీస్ తింటాను, ఇంకా రైస్ ఐటమ్ ఏదైనా అయితే కొంచెం క్వాంటిటీ పెట్టుకొని తినేస్తాను, లేకపోతే ఏదో ఒక ఫ్రూట్ అయితే తినేస్తాను. కొంచెం ఎక్కువగానే ఫ్రూట్స్ అయితే కొంచెం ఎక్కువగానే లైట్గా తిన్నాను మరి. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అంత ఎనర్జీ ఉండదు అనమాట, నేను చేయలేను తినకుండా వెళ్ళానంటే. యోగా జాయిన్ అయినప్పుడు ఏం తినకుండా వెళ్ళేదాన్ని, 1 వీక్ అలానే వెళ్ళాను. అసలు అందరూ చాలా బాగా మంచిగా యాక్టివ్గా చేస్తున్నారు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, ఎందుకబ్బా ఇట్లున్నాను, ఇంత వీక్గా ఉన్నానా, అసలు నేను ఇలా వేస్ట్ అలా అనేసి ఫీల్ అయ్యాను నేను. దాని తర్వాత అర్థమైందనమాట, ఏదైనా తినేసి వెళ్దాము అప్పుడు ఎనర్జీ వస్తుందేమో అనేసి. సో అలా కొద్దిగా తినేసి వెళ్ళడము ట్రై చేశాను. అప్పుడు కొంచెం మంచిగా ఎనర్జీ ఉండింది, మంచిగా చేయగలిగాను. అందుకనేసి ఇంకా తినకుండా వెళ్ళకూడదు, ఏదో ఒకటి తినేసే వెళ్ళాలి అనేసి అనిపించి తినేసి వెళ్తూ ఉంటాను. ఇంకా తినేసి వెళ్ళడం వల్ల అక్కడ నాకు వామిటింగ్ వచ్చినట్టు, హెవీగా ఉన్నట్టు, అసలు ఏం చేయలేకపోవడము అలాంటివి ఏమి ఉండవు అనమాట. మంచిగా యాక్టివ్గా చేస్తాను, అందుకంటే బాగా నేనే చేస్తూ ఉంటాను. సో మీరు కూడా తినేసే వెళ్ళండి, మంచిగా యాక్టివ్గా చేయండి అనేసి అన్నాను. మీ బాడీ ఎలా ఉంటుందో, మీకు ఎలా సహకరిస్తుందో మీ బాడీ, సో దాన్ని బట్టి మీరు చేయొచ్చు అనమాట. ఇంకా నేను యోగాలో జాయిన్ అయ్యాను అనేసి చాలామంది నాకు ఇన్స్టాలో వాట్సాప్లో మెసేజెస్ చేస్తూ ఉంటారు, ఆశ మిమ్మల్ని చూసి నేను కూడా యోగాలో జాయిన్ అయ్యాను అనేసి. అప్పుడు దాన్ని చూసి నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. యాక్చువల్గా నేను సడన్గా లావ్ అయిపోయాను. ఎప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు డాడీ వాళ్ళ ఇంట్లో అక్కడ లెగ్ ఫ్రాక్చర్ అయింది, పడిపోయాను కదా. సో దాని తర్వాత నేను ఒక 3 months రెస్ట్లోనే ఉన్నాను, కంప్లీట్ 1 month అయితే కంప్లీట్ రెస్ట్లో ఉన్నాను అనమాట. ఒక పని చేయలేదు. అప్పుడే నేను సంగీతాన్ని కూడా పెట్టుకున్నాను. సో అప్పుడు ఇంకా నేను ఏం చేయలేదు, ఇంకా మంచిగా కూర్చొని తినడమే కదా. ఇంకా ట్యాబ్లెట్స్ ఉన్నాయి చూడ, ఆర్థో ట్యాబ్లెట్స్, దానివల్ల అయితే లావ్ అయిపోతాం. ఇంకా నేను చాలా లావ్ అయిపోయాను. ఇంకా దాని తర్వాత స్లోగా ఒక పని కూడా సరిగ్గా చేసుకోలేకపోతూ ఉండేదాన్ని, కూర్చుంటే లేకపోతూ ఉండేదాన్ని, అంత లావ్ అయిపోయాను అసలు. ఇంకా అప్పుడు రియలైజ్ అయిపోయాను నేను తర్వాత, దీనివల్ల నేను లావ్ అయిపోయాను, ఇంకా నేను సన్నగా అవ్వాలి అంటే అవ్వలేకపోయాను అనమాట. అసలు ఏ వర్కౌట్ చేయకుండా
తినడం తగ్గించిన లావుగానే ఉన్నాను, సన్నగా అవ్వలేదు. అప్పుడు నేను వాకింగ్కి వెళ్ళేదాన్ని కాదు, ఇలా నార్మల్గా ఉండేదాన్ని ఇంట్లో. ఇంకా డాడీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మమ్మీకి సర్జరీ జరిగింది కదా, అప్పుడు డాడీని చూసి ఇన్స్పైర్ అయ్యాను. డాడీయే ఆ ఏజ్లో మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1 అవర్ వాకింగ్కి వెళ్తుంటే నేను ఎందుకు వెళ్ళకూడదు అంటే డాడీ నాకు చెప్తా ఉండేవారు, నువ్వు కూడా వాకింగ్ చేయమ్మా, లావ్ అయిపోయావు అలా అనేసి అంటా ఉన్నారనమాట. సో అలా అనేసరికి నాకు కొంచెం పెయిన్ అనిపించింది. ఏంది నేను లావుగా ఉన్నాను, డాడీ కూడా లావుగా ఉన్నాను అంటే డాడీ నన్ను పొగుడుతూ ఉంటారు, బాగుంటాను, మంచిగా స్లిమ్గా ఉంటుంది అలా అనేవాళ్ళు. అలాంటి డాడీ నన్ను లావుగా ఉన్నాను అంటున్నారేంటి అనేసి అనిపించేసింది. సో అలా వాకింగ్ ట్రై చేశాను. దాని తర్వాత యోగా అది గ్రూప్లో పెట్టున్నారనమాట, ఇలా యోగా క్లాసెస్ స్టార్ట్ చేస్తాము అనేసి. సో ఇంకా అప్పుడు సుదర్శన్ ఏమన్నా అంటే యోగాలో జాయిన్ అవ్వచ్చు కదా బుజ్జు, వెళ్ళు, అందరు పరిచయం అవుతుంది, బాగుంటుంది, యాక్టివ్గా ఉంటావు నువ్వు కూడా అంటే, ఆహా లేదు బాబా నేను అవ్వను, నేను వెళ్ళను అనేసి అన్నాను. కానీ 2-3 టైమ్స్ సుదర్శన్ మళ్ళీ చెప్పాడు. సుదర్శన్ వల్ల నేను ఇంకా యోగాలో జాయిన్ అయ్యాను. ఇంకా యోగాకి వెళ్ళేసి వచ్చిన తర్వాత నుండి నా లైఫ్ కొంచెం చేంజ్ అయింది, చాలా యాక్టివ్ అయ్యాను, ఫ్రెండ్స్లో కలిశాను, ఫ్రెండ్స్ చాలామంది అయ్యారు, మీరే చూస్తూ ఉన్నారుగా, ఇంకా నేను చెప్పుకోవడం ఎందుకు. అప్పుడంతా ఏమంటే ఓన్లీ ఫ్యామిలీయే, మోహన, శిరీష, నేను, మా అత్తయ్య, అదే ఫ్యామిలీతో ఉండేదాన్ని అంతే. నాకు ఇంకా ఎవ్వరు తెలియదు, అంత ఎక్కువగా పరిచయం ఉండేది కాదు, జస్ట్ మీ కామెంట్స్తో మీ ఫ్రెండ్షిప్ మాత్రమే. సో అంతవరకే ఉండేది. ఇప్పుడేమంటే డిఫరెంట్ ఏరియాస్లో ఉండే వాళ్ళతో పరిచయాలు వచ్చాయన్నమాట. ఇంకా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొత్తవి నేర్చుకుంటాం, దాంట్లో మంచివి చూసి నేర్చుకోవాలి. వాళ్ళే ఉంది కదా అంత పింక్ పింక్ ఫ్లవర్స్. మన లైఫ్లో కొత్త ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మనము బ్యాడ్ నేర్చేసుకుంటాము, గుడ్ నేర్చుకుంటాం. గుడ్ కంటే బ్యాడే తొందరగా వచ్చేస్తుంది మనకి. సో మనము అవన్నీ బ్యాడా గుడ్డా ఏది అనేది తెలుసుకొని నేర్చుకోవాలి, లేదంటే ఇంకో రకంగా అయిపోతుంది. ఇంకా చూస్తున్నారుగా నా రొటీన్ ఎలా ఉందో, మధ్యాహ్నం వరకు అలా ఉంటుంది. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు వచ్చేసారనుకోండి ఇంకోలాగుంటుంది. ఇంకా నేను ఆ మధ్యాహ్నం గ్యాప్ నేను టీవీ చూస్తూ ఉన్నాను చూసారు ఇందాక, ఆ గ్యాప్ ఏమంటే ఒక్కొక్కసారి టీవీ చూసుకుంటుంటాను, ఒక్కొక్కసారి నాకు కొన్ని వీడియోస్ ఏదైనా ఉంటే అది షూట్ చేసుకుంటూ ఉంటాను. టీవీ తక్కువ చూస్తాను చాలా, కానీ ఒక్కసారి స్టార్ట్ చేశానంటే మాత్రం కంప్లీట్ మూవీ చూసుకోవాలి అనేసి అనిపిస్తుంది, కాకపోతే చూడలేను, బ్రేక్స్ వస్తూ ఉంటాయి. టెడ్డీకి ఏదైనా నచ్చుతుంది వెజిటేబుల్స్లో అంటే బనానా ఫ్రై అంటే భలే ఇష్టం, అందుకే చేశాను. యాపిక్ కూడా భలే బాగుందంట. ఈ మధ్య నేను ఎక్కువగా మీకు మునక్కాయ సాంబార్ అయినా అదే మాది పప్పుచారైనా అవే ఎక్కువ చూపిస్తున్నాను కదా, ఎందుకో తెలియట్లేదు, అవి చేసినప్పుడే నేను వీడియో షూట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇంకా లాస్ట్ వ్లాగ్లో యాపిక్ చూసారు కదా, చింతకాయలు తెచ్చింది నా కోసము, అవి చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మీలో కూడా చాలా మంది మెచ్చుకున్నారు హ్యాపీని. పేరెంట్స్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు పిల్లల కోసం నచ్చింది వాళ్ళకి తేవడము అది నార్మలే. పిల్లలు ఎక్కడ వెళ్ళినప్పుడు పేరెంట్స్కి ఏది ఇష్టం అనేది గుర్తొచ్చి తెచ్చి ఇస్తారు చూసారా, అది ఎంత బాగుంటుందో అసలు. ఇంకా వీళ్ళకి పొట్టివి అయిపోయినవి అన్నీ ఫిల్టర్ చేసేసానా, ఇంకా సర్ది పెట్టేద్దాం నీట్గా అన్నట్టుగా ఆ అల్మారీ అంతా తీసి హ్యాపీది టెడ్డీది ఇద్దరివి ఆ రోజు ఇంకా కూర్చున్నాను, అన్నీ నీట్గా సర్దుకున్నాను. ఇంతలో మా సుదర్శన్ ఆఫీస్ నుండి వచ్చేసాడు. ఏం బాబా బ్యాగ్ బాబా నువ్వు ఆఫీస్కి వెళ్తావు ఏదో ఒక గిఫ్ట్స్ ఇస్తారు, ఎన్ని జాకెట్లు ఇస్తారు? నాకు ఒకటి నీకు ఒకటేమో, మళ్ళీ వాటర్ బాటిల్. హ్యాపీ లైట్ అయ్యి హ్యాపీ ఏమి ఇది? పవర్ బ్యాంక్. ఓ బాబా నీకు పవర్ బ్యాంక్ గురించి ఒకటి చెప్పాలి, అక్కడ పెట్టు బాబా. ఓ నీకు పవర్ బ్యాంక్ గురించి ఒకటి చెప్పాలి. ఫ్యాన్ ఆప్షన్ అన్నా సరిపోయేటివా? వాటర్ బాటిల్ అమ్మకి జిమ్ వచ్చి నీకు తీసుకెళ్ళి లంచ్ బాక్స్ బుజ్జు టెడ్డీకా? నిన్నే అడిగావు. అవును బాబా నేను పెట్టిస్తాను, సరిపోతుందా? బాబా నేను బాగా పెట్టిస్తానులే నీకు, సరేనా? తినేటివి ఇవ్వలా బాబా? ఉండు బాబా నేను అక్కడ అన్నీ అక్కడ పెట్టు బాబా. నేను
వాడు స్నానం చేస్తున్నాడు. ఉన్నా జరిగే ఏం బాబా నువ్వు ఒకటే రెడ్డోడు ఒకటి తీసుకోండి. ఓకే బాబా, థ్యాంక్ యూ. సుదర్శన్ వాళ్ళు రోజు ఆఫీస్కి రావాలనేసి మోటివేట్ చేయడానికి అనమాట ఈ గిఫ్ట్స్ అన్నీ. నాకంట జిమ్కి అదేంటి అంత గ్యాప్స్ ఉన్నాయి. నీకు కావాలంటే అది నీకు కావాలంటే తీసుకెళ్ళాను డొకోటా యోగాకి, అదెందుకు కానీ పగిలిపోతుందా బాబా? నా సైడ్ తిరుగు బాబా. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నా మాటలు ఏవి మీకు బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండండి. మనకి ఒకే ఒక లైఫ్ కదా, సో హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.